ఆధ్యాత్మికత వైపు దృష్టి సారించడం సాఫ్ట్వేర్ ఉద్యోగుల పాలిట సరికొత్త విరామం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. లక్షల మంది జీవితాలు బురదలో, 60 మంది ప్రాణాలు వరదలో కొట్టుకుపోవడానికి కారణం మీరే కదా చంద్రబాబు గారు. బుడమేరు గేట్లు ఎత్తే ముందు ప్రజలను అప్రమత్తం చేశారా, ప్రోటోకాల్ పాటించారా అని అడిగితే అసలు బుడమేరుకు గేట్లే లేవు, ఆ విషయం నీకు తెలియదా, నువ్వెలా ముఖ్యమంత్రి అయ్యావు జగన్ అంటూ విరుచుకుపడ్డారు. బుడమేరు గేట్లు మాత్రమే కాదు, అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా ఎందుకు గేట్లెత్తేశారో ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడింది. అంతే, వెంటనే కొట్టుకొచ్చిన బోట్లపైన కట్టు కదలాలడం మొదలుపెట్టారు. అది చాలదన్నట్లు వైఎస్ఆర్సీపీ నేతల అక్రమ అరెస్టుకు పోలీసులను పురమాయించారు. లక్షల మంది వరదల్లో చిక్కుకుంటే సహాయక చర్యల్లో వాడుకోవలసిన పోలీసు విభాగాన్ని చంద్రబాబు కక్ష సాధింపులకు వాడుకున్నారు. ఎవడి జీవితం ఎటుపోతే నాకేంటి, ఎంతమంది ప్రాణాలు వరదలో కొట్టుకుపోతే నాకేంటి, ఎంతమంది జీవితాలు బురదలో కూరుకుపోతే నాకేంటి, ఈ సమయంలో ఈ పాపం నుంచి బయటపడటానికి డైవర్షన్ పాలిటిక్స్ ఒక్కటే మార్గమని చంద్రబాబు నమ్మారు. అందుకే సహాయక చర్యల్లో పాల్గొనాల్సిన పోలీసులను అక్రమ అరెస్టులకు వాడుకున్నారు. 4 ఏళ్ల క్రితం టీడీపీ ఆఫీసు పైన దాడి జరిగిందంట. ఆ విషయం ఇప్పుడు గుర్తుకొచ్చి కనిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులను అక్రమంగా జైల్లోకి నెట్టే పనిలో పడ్డారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను హైదరాబాద్లో అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిని ఈరోజు వైఎస్ జగన్ పరామర్శించారు. ఈ అక్రమ అరెస్టుల తప్పుడు సంప్రదాయంపై చంద్రబాబును ఓ రేంజ్లో ఉతికారేశారు. అక్రమ అరెస్టుల నుంచి కొట్టుకొచ్చిన బోట్లపై బాబు అల్లుతున్న కట్టు కథల వరకు టీడీపీ బురద బుద్ధిని కడిగి పారేశారు. ఒక్కొక్క అంశాన్ని, ఒక్కొక్క అబద్ధాన్ని కృష్ణా నీళ్లతో శుద్ధి చేశారు. అంతటితో ఆగలేదు, వార్నింగులు సైతం ఇచ్చారు. ఈ అక్రమ అరెస్టుల సంప్రదాయం ఇలానే కొనసాగితే భవిష్యత్తులో మీ నేతలకు ఇదే జైలు గతి పడుతుందని వాళ్ళ ఫ్యూచర్ ఏంటో క్రిస్టల్ క్లియర్గా చెప్పేశారు. అయ్యా చంద్రబాబు గారు, జగన్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కనీసం ఈ 10 ప్రశ్నలకైనా సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 1, 4 లక్షల మందిని బురదలో ముంచేసి 60 మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, చేసిన పాపం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి దళిత నేతను అక్రమంగా అరెస్టు చేయించావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, అక్రమ అరెస్టులతో చెడు సాంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తే భవిష్యత్తులో ఇదే జైలు గతి పడుతుంది, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4, మీ ఆఫీసు సీసీటీవీ ఫుటేజ్లో కానీ, సెల్ ఫోన్ టవర్లో కానీ వ్యతిరేకంగా నందిగంకు ఒక్క సాక్ష్యం కూడా లేదు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, కరకట్ట నివాసాన్ని కాపాడుకోవడానికే బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, ప్రజా సమస్యలు గాలి కుదిలేసి రెడ్ బుక్ రాజ్యాంగం అమలుపైనే దృష్టి పెడుతున్నావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, కొట్టుకొచ్చిన బోట్లపై కట్టుకథలు అల్లుతున్న నువ్వే గతంలో వాటికి అనుమతులు ఇచ్చావు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, ఆ బోట్ల ఓనర్లు ఉషాద్రి, రామ్మోహన్ టీడీపీకి సన్నిహితులని మీతో దిగిన ఫోటోలే చెబుతున్నాయి, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, కూటమి గెలవగానే అవే బోట్లపై వెంకటపాలెం నుంచి నదిలో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, శిశుపాలుడి మాదిరి ఇలా తప్పులు చేస్తూ పోతే భవిష్యత్తులో ఎవరైనా కేర్ ఆఫ్ లేకుండా కొట్టుకుపోవాల్సిందే, అవునా కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పండి. జగన్ అడిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాల్లో ఈ 10 ప్రశ్నలకి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి, ఖచ్చితంగా చెప్పి తీరాలి. ఈరోజు ఇంత 4 లక్షల మందిని బురదలో వాళ్ళ జీవితాలు కూరుకుపోయేలా చేసి 60 మంది ప్రాణాలు వరదలో కొట్టుకుపోయేలా చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు బుడమేరు గేట్లు ఎత్తే సమయంలో అలర్ట్ చేశారా, ప్రోటోకాల్ పాటించారా? గేట్లు ఎత్తేయమని అర్ధరాత్రి ఆదేశాలు ఇస్తే సరిపోతుందా? అక్కడ 4.5 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోయి వరదలో కొట్టుకుపోతుంటే దానికి బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు, అవునా కాదా అని జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు. ఇలా అడిగినందుకు వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఈ పోలీసులందరినీ ఇక్కడ కాదు మీరు చేయాల్సిన పని, వీళ్ళని వదిలేయండి, వీళ్ళ పాపం వీళ్ళ కొట్టుకుపోని, బురదలో కూరుకుపోని, వీళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోని, ఏమైనా కానీ మీరు అర్జెంటుగా వెళ్ళి వీళ్ళందరినీ పట్టుకొచ్చేసండి. ఒక కేసు ఉంది కదా, అప్పుడెప్పుడో టీడీపీ కార్యాలయం పైన దాడి జరిగింది కదా, కాబట్టి అందరినీ తీసుకొచ్చి లోపలేసేసారంటే జనమంతా దృష్టి మళ్ళీ చర్చంతా అటువైపు వెళ్ళిపోతుంది, చక్కగా మనం డైవర్ట్ చేసుకోవచ్చు. కాబట్టి అక్రమ అరెస్టులకు వెళ్ళండి అని మొత్తం పోలీసుల్ని పురమాయించారు. నందిగం సురేష్ని అరెస్ట్ చేశారు, మరో నాయకుడిని అరెస్ట్ చేశారు.
వారిని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి పరామర్శించొచ్చి కృష్ణా నీళ్లతో చంద్రబాబు చెప్పేటటువంటి అబద్ధాలను ఆ బురదను క్లీన్గా శుద్ధి చేసి వదిలిపెట్టేశారు. కృష్ణా వాటర్తో మొత్తం ప్రక్షాళన చేసినట్టుగా చక్కగా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి సార్. ఆ రోజు ఏం జరిగింది? తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పట్టాభి అనే వ్యక్తి ఆ రోజు సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న అప్పట్లో సిట్టింగ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని బోసుడీకే అని తిట్టాడు. బోసుడీకే అంటే ఏమిటో తెలుసా? తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ముఖ్యమంత్రిని ఆ రోజు అన్న మాట లంజా కొడక అని. నిజంగా ఆ మాదిరిగా ఒక వ్యక్తి తిడితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ముఖ్యమంత్రిని ప్రేమించే వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా కడుపు మండదా? ఎవరైనా చెబితేనే వాళ్ళు వచ్చి చేస్తారా? వెంకటరెడ్డి గారు, టీడీపీ టాపిక్ డైవర్షన్ పార్టీ, చాలా సింపుల్గా ఇంతమంది జీవితాలు ఈ విధంగా బురదలో వరదలో కూరుకుపోతే దాన్ని ఎలా టాపిక్ డైవర్ట్ చేయాలో చంద్రబాబు నాయుడు గారికి తెలిసినంతగా, అంటే మీ పార్టీ అప్పటికి నేర్చుకోలేకపోవచ్చేమో, ఆ అవసరం లేదని మీరు అనుకుంటారేమో. ఇప్పటి రాజకీయాలకైతే చాలా అవసరమని చాలామంది భావిస్తున్నారు, అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కూడా భావిస్తున్నారు. సరే, ఈ విషయాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు నందిగం సురేష్ అరెస్టుకు సంబంధించి ఆ రోజు ఏం జరిగిందన్న విషయాన్ని ఈరోజు క్లియర్గా అక్కడికి వెళ్ళి పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తిని అతను మాట్లాడినటువంటి విధానం, అతనే కాదు సార్, చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన ఏమంటారు, సైకో అంటారు. ఇంకా ఇంకా చాలా ఉన్నాయి. ఏదో క్యాన్సర్ గడ్డ, రాష్ట్రానికి పట్టినటువంటి క్యాన్సర్ గడ్డ. రాళ్ళకి తీసుకొని కొట్టండి, పొడవండి, గాజు గ్లాస్తో పొడవండి, నిన్ను చంపితే ఏమవుతుంది జగన్. ఒక ముఖ్యమంత్రి అని విలువ లేదు. ఎల్లో మీడియాలో అయితే ఇంకా దారుణంగా ప్రతిరోజు తిట్టడమే. ఈరోజు అటువంటి మాట ఏదైనా చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా అంటే, ఇలాంటి మాటలు ఏవైనా సరే ఒకటంటే నాలాంటి వాళ్ళు డెఫినెట్గా ఖండిస్తారు. ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు అక్కడ, వారు కూడా ఖండిస్తారు, తప్పకుండా ఖండిస్తారు. మాట్లాడకూడదు అలాంటివని. కానీ ఇంత స్వేచ్ఛగా మాట్లాడేసి ఇది అభిమానులకి ఆక్రోశం కలిగించే అంశమే కదా అటువంటి మాటలు మాట్లాడడం పట్టాభి లాంటి వ్యక్తి. ఈశ్వర్ గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు కొత్తగా ఏం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడలే. మన నిజం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు తన పిల్లనిచ్చినటువంటి తన సొంత మామ రామారావు గారి మీద నుంచి స్టార్ట్ చేశాడు తన ప్రస్థానం. ఇదే రామారావు గారు పాప ఆయన దగ్గరుండి చేరదీసి ఆయన ఆ స్థానంలో ఏదైతే కూర్చోబెట్టడానికి ప్రయత్నిస్తే అదే రామారావు గారిని నగ్నంగా కార్టూన్లు వేసి ఆయన ఉమనైజరు, ఆయన గండిపేట ఫామ్ హౌస్లో అమ్మాయిలతో తిరుగుతాడని చెప్పి రోత కథనాలు రాపించి ఆయన మీద చెప్పులు వేయించి ఆ స్థాయికి రామారావు గారిని ఆ నీచ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తిగా చూపించేటటువంటి ప్రక్రియ చేసినప్పటి నుంచి బిగినైంది. దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్టు అనేటటువంటి ముద్ర వేసేటటువంటి ప్రయత్నం అనేక సందర్భాల్లో వాళ్ళ మీడియా చేసినటువంటి ప్రయత్నం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసలు పాలిటిక్స్లోకి రాకముందే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ టార్గెట్ చేసి ఏదైతే పరిటాల రవి హత్య జరిగితే జగన్మోహన్ రెడ్డి గారే చేయించారని చెప్పి ఆ రోజు నుంచి ఆయన అసలు పాలిటిక్స్తో సంబంధం లేదు, ఆయన ఎక్కడ ఒక ఎమ్మెల్యేగా కానీ లేదంటే ఒక ఎక్కడ కూడా పోటీ చేసిన సందర్భాలు లేదు, అసలు ఆయన అక్కడ యాక్టివ్ పాలిటిక్స్లో లేరు. కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఏదైతే చంపించేశాడని చెప్పి, పరిటాల రవిని చంపించేశాడని చెప్పి ఒక ముద్ర వేసేటటువంటి ప్రయత్నం. దాని తర్వాత ఆయన 2009 ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేసినటువంటి దుష్ప్రచారం అయితే 1,00,000 కోట్లు తినేశాడు, అసలు దొంగ, రకరకాలుగా విపరీతమైన ప్రచారం. అది ఇంకా శృతి మించి ఇంకా దాటిపోయి పీక్ స్టేజ్కి. అంటే ఈ అబద్ధాలను ప్రచారం చేయట్లో నిజంగా గ్లోబల్ నేతను ఈరోజు బతికుంటుంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు స్వయాన వచ్చి, బాబు నీకు 2 చేతులు దండం పెడుతున్నా, గ్లోబల్ ప్రచారం తీసేసి బాబు ప్రచారం అని చెప్పి మనం ప్రచారం చేయాలి, అటువంటి గొప్ప వ్యక్తులు అని చెప్పి నిజంగా ఇతను కీర్తించేవాడు. అంటే అటువంటి దుష్ప్రచారం చేయటంలో ఇతను సిద్ధహస్తుడు అనమాట. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూ పోతా ఇప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండి మీరన్నా ఇందాక డైవర్షన్
పార్టీ. ఇప్పుడు మొన్నటిదాకా ఏంటి సూపర్ 6 అడుగుతున్నారు, మీరు డిబేట్లు పెట్టారు, ప్రసాద్ రెడ్డి అన్న పొద్దున మాట్లాడుతున్నారు, సాయంత్రం డిబేట్లో మాట్లాడుతున్నారు, ఏమైంది సూపర్ 6 అని అడుగుతున్నారు. ప్రజానీకం కూడా నీకు 15,000 రాలేదు కదా, నీకు 15,000 రాలేదు కదా, నీకు 18,000 రాలేదు కదా, ఏమైంది అంటున్నారు. మొత్తం ఈరోజు అసలు కొన్ని వీడియోలు వదులుతున్నారు. అవును, ఇది ఎక్కడికక్కడ కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాంల వీడియోలు అయితే డ్యాన్స్లు వేస్తాం, మరి నీకు 15,000 నీకు 18,000 లేవు ఇట్లా డ్యాన్సులు పడుతున్నా. దీన్ని డైవర్ట్ చేయడానికి రకరకాల అంశాలను తీసుకొని వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని హత్యలు, కేసులు, ఈ విధంగా వాళ్ళ మీద డైవర్షన్ తీసుకొని వచ్చారు. మొన్న గొడ్లవల్లేరుకు సంబంధించి 300 మంది ఇంజనీరింగ్ అమ్మాయిలకు సంబంధించినటువంటి వీడియోలని ఏదైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు కూతురు ఇంకొకళ్ళు కలిసి తీశారనేటటువంటిది క్లియర్గా తెలిసిన తర్వాత ఈరోజు గొడ్లవల్లేరు గురించి ఎవరైనా డిబేట్ పెడుతున్నారా? అసలు మర్చిపోయాం కదా పూర్తిగా. దాని తర్వాత వరదలు వచ్చినాయి. ఈ వరదల్లో 10 రోజులైనా కూడా ఇంకా అన్నమో రామచంద్ర అన్నం ప్యాకెట్లే ఉండబాబు అని అడుక్కునేటటువంటి పరిస్థితిలో ఉంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, మీరు అక్కడికి వెళ్ళారు కదా సార్, మీరు వీడియోలో వేశారు కదా, ఆ వీడియోలో ఇవాళ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు పాటలు పాడించుకుంటున్నాడు. ఒక్క చరణం వినిపిస్తాను సార్, దయచేసి ఏమనుకోవద్దు. 2-3 చరణాలు ఉన్నాయి పాటలో, అంతా వినలేము. చంద్రబాబు నాయుడు గారి కోసం వాళ్ళు పాట పాడారు. 10 రోజులు వరదలో, ఇంకా మోకాల్లోతు నీటి వరదలో వాళ్ళ 11వ రోజు విజయవాడ ప్రజానీకం మొత్తం ఉంటే, అన్నం ప్యాకెట్లు బండి ట్రాక్టర్ మీద అన్నం ప్యాకెట్లు వస్తే మొత్తం వందలాది మంది గుమ్ముగూడి మాకు అన్నం ప్యాకెట్లు ఉండని అని తీసుకునేటటువంటి ఆ పరిస్థితిలో ఉంటే, చంద్రుడా మా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. ఏమ్మా ఏడ కాంతిని నింపారు నాకు అర్థం కాల. పక్కనే విజయవాడలో కాంతి లేదు, పక్కన అమరావతిలో కాంతి లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కాంతి లేదు. ఈయన వాళ్ళ పాటలు పాడించుకుంటున్నాడు సార్ అక్కడ. మీరు ఇవాళ ఇన్నుండరు, ఇంకా పాట వినలేదు. ఇవాళ పాటలు పాడించుకుంటా మీకోసం ఒక పాట పాడతాను, ఒక మహిళ వస్తుందంట, పాడండి అని చెప్పి ఈయన సంబరాలు. ఆ పక్కన పార్థసారథి మంత్రి కూర్చొని చంద్రనికి మించిన పాట చంద్రన్న, అది పాత వర్షన్లో, ఇది 2014-19 వర్షన్. ఇది కొత్త. ఇప్పుడు 24-29 వర్షంలో విజయవాడలో 11 రోజులుగా ప్రజానీకం ముంపులో ఉంటే, విజయవాడ కోతవేడు దూరంలో కొల్లేరు దగ్గరకు అక్కడికి వెళ్ళి ఏలూరు ఆ పరిసర ప్రాంతాలకు చంద్రబాబు నాయుడు గారు ఆ ముంపు ప్రాంతాలకని వెళ్ళి అక్కడ పాటలు చంద్రుడా మా చంద్రుడా అంట, నిరంతరం రావాలంట, నీ వెన్నెల పాలంతో కాంతిని నింపావంట. సిగ్గుందా నాకు అర్థం కాల. అరే పక్కన అన్నం కావాలి, పక్కన పాల ప్యాకెట్లు కావాలి, అరే మా 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 ఇళ్ళన్నీ మునిగిపోయినాయి, మా సర్టిఫికెట్లు పోయినాయి, మాకు దిక్కేవాడు, మేము కూడబెట్టుకున్నటువంటి వేలాది రూపాయల ఆస్తులు పోయినాయి, మా ఇంటి పెద్దలను కోల్పోయాం, ఇప్పటికీ మా ఇంట్లో ఉన్న మనిషి ఎక్కడున్నాడో తెలియదు, కనీసం శవం తెలియట్లేదు, ఇప్పటికీ అఫీషియల్గా 70 మంది చనిపోయి ఉన్నారు, ఇంకా ఎంతమంది చనిపోయారో తెలియనటువంటి పరిస్థితిలో చంద్రుడా ఓ చంద్రుడా. అసలు మనిషి పుట్టక పుట్టినాడు ఎవడన్నా. ఇప్పుడు అమ్మ నువ్వు పాటలు పాడొద్దని చెప్పాల్సింది పోయి ఇంకా ఇదే పాటలు. సార్ ఎక్కడైనా పర్యటన ఎట్లుంటుందంటే ఎవరెవరు ఏం మాట్లాడాలో ముందే ఉంటుంది. అవును, ఇదిగో పలానా వాళ్ళు మాట్లాడతారని మైక్ ఇస్తారు, ముందు స్క్రిప్టెడ్గా ఉంటుంది. అంటే ఇది ఒక స్క్రిప్ట్ ప్రకారం ఇప్పుడు చంద్రబాబు నాయుడు భజన కార్యక్రమం. ఎంత సిగ్గుచేటండి ఈరోజు. భజన కార్యక్రమం చేయించుకుంటావు పక్కనే, కానీ ఒక 40-50 కిలోమీటర్ల దూరంలో నీకు అంత ఇన్సిడెంట్ జరిగి అంత ప్రజలు అంత ప్రాణాలు పోయి అల్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు నడుస్తూ ఉంటే ఈ భజన కార్యక్రమాలు చేసి. ఇంకోటి ఈరోజు ప్రధానంగా మనం ప్రస్తావించాల్సిన అంశం సార్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వాళ్ళందరూ ఈరోజు ట్విట్టర్లో తెలుగుదేశం వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారు ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కాపాడిన దేవుడంట, వరదపై ఒక యుద్ధం చేసేసి ఈ ఆంధ్రప్రదేశ్ని అసలు ఇంత విపత్తులో కాపాడాడంట. ఎక్కడ కాపాడాడండి? ఎవరి ప్రాణాలను మీరు కాపాడారు? మీ ఇల్లు మునక్కుండా మీరు కాపాడుకున్నారు, మీ రాధాకృష్ణకు సంబంధించినటువంటి యాక్టివ్ పవర్ హౌస్ మునక్కుండా మీరు కాపాడుకున్నారు, మీ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సంబంధించి పక్క రాష్ట్రాల్లో వచ్చి మరి ఇలా కొనరేమో అని చెప్పి దాన్ని కాపాడుకోవడం కోసం విజయవాడ మీదకి ఈరోజు మొత్తం వరదంతా వదిలి మీరు వీళ్ళందరినీ ముంపుకు గురి చేసి ఈరోజు ఇక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు నాకు అర్థం కావట్లేదు సార్. లీగిసింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద అసలు దేవాంశ్ రేపొద్దున ఏడ్చిన జగన్మోహన్ రెడ్డి గారి కారణం, లోకేష్ లావ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, లోకేష్ లావ్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం, చంద్రబాబుకి ఇన్ని రోగాలున్నా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. ఏం సార్ వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట, ఈ 10 రోజుల నుంచి సహాయ కార్యక్రమాలు అందకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట, ఆడ బోట్లు కొట్టుకుపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట, బోట్లు అడ్డం పడ్డా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంట. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఉండి వరుణ్ దేవన్తో మాట్లాడాడంట, మాట్లాడి బాబు నువ్వు తొందరగా వర్షం గురించి విజయవాడను ముంచుతావా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు తీవ్రమైన కుట్ర చేశాడు. మీకు అర్థం కాని విషయం ఏంటంటే వరుణ దేవుడితో ఫోన్ లో మాట్లాడి విజయవాడను ముంచుతావా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించాడు. అవసరం అయితే నేను ఒక మాట చెప్తాను సార్, ఇదే ఇప్పుడు మీరు అన్న మాట మీరు సెటైరికల్ గా అనొచ్చు, ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే నమ్మే జనం ఇప్పటికే ఉంటారు సార్. ఎర్రిగొర్రెలు నమ్మే జనం ఉన్నారు సార్.
నమ్మే జనం ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇదే మాట ప్రసాద్ రెడ్డి గారు ఏదో చెప్తున్నారు, ఒకసారి ఆడియో. నమ్మింపజేసే మీడియా ఉంది అది, నమ్మింపజేసే రక్తి కట్టించేటటువంటి మీడియా. రమ్యంగా చెప్తుందంటే ప్రజలు నమ్మేలాగా చెప్తా ఉంటుంది సార్. కానీ ఒకవేళ నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా వరుణ దేవుడితో శాటిలైట్ ఫోన్ లో మాట్లాడి విజయవాడపై వర్షం కురిపించి నదులన్నీ నిండిపోయి పొంగిపోలేలా చేయమని మాట్లాడారని చంద్రబాబు నాయుడు గారు అంటే అది నిజమని నమ్మి సోషల్ మీడియాలో దాన్ని కూడా గొప్పగా ఇక ఫ్లో అనమాట, ఇంక చెప్పలేం దాన్ని. దాని మీద మళ్ళీ డిబేట్లు కూడా పెడతారు, దాని మీద డిబేట్లు కూడా నడుస్తాయి సార్. సాయంత్రం పూట డిబేట్లు ఇద్దరు రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి. దాని మీద జగనే కుట్ర చేశారా, వరుణ దేవుడితో మాట్లాడారా, శాటిలైట్ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది, దీన్ని తయారు చేసింది ఎక్కడ, ఏ దేశం నుంచి వచ్చిందని డిబేట్ పెడతారు మళ్ళీ. అంటే వాళ్ళు కూడా అంటారు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇప్పుడు ఇంత వర్షాలు రావు కదా, ఇప్పుడు సడన్ గా వచ్చిన వర్షాలు ఇన్ని వరదలు వచ్చినాయి అంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల పరిపాలన ఇప్పుడు వర్షాలు రావడానికి కారణం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా వాళ్ళు, మీరు ఇలా అసలు నాకు మీ అందరికీ నేను చాలా మంచి చేయాలని అనుకుంటుంటే నా దగ్గర డబ్బులు లేవు, అందుకే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారే అప్పులు చేసి వెళ్ళిపోయాడు. నేను మీ అందరికీ చాలా చేద్దాం అనుకుంటున్నా, ఇంటింటికి ఒక 50,000 ఇద్దాం అనుకుంటున్నా, కానీ నా దగ్గర డబ్బులు లేవు, కారణం జగన్మోహన్ రెడ్డి గారే. అసలు ఇట్లా వరదలు రావడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే అప్పుడు పరిపాలన చూసి వరుణ్ దేవుడు కోపగించి ఇప్పుడు వర్షం కురిపించాడు నా పరిపాలనలో. ఇలాంటి కబుర్లు చెప్తూ ఈ రాష్ట్ర ప్రజానికాన్ని ఇంకా మోసం చేయాలనేటటువంటి ప్రయత్నాన్ని దయచేసి మానమని చెప్తాం. విజయవాడ ప్రజలు చంద్రబాబు వల్ల, ఆయన ప్రభుత్వం వల్ల, ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, బొడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల, అర్ధరాత్రి ఆదేశాల వల్ల తమ జీవితాలు బురదలో కోరుకుపోయినందుకు, వరదల్లో కొట్టుకుపోయినందుకు, ప్రాణాలు పోయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు విజయవాడ నగరం మొత్తం అని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించుతూ మీరు చెప్పినటువంటి పాట ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరికీ ఒక లైన్ వినిపించిన తర్వాత ప్రసాద్ రెడ్డి గారితో మాట్లాడు. మీ మీద పాట రాశాను. చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి, నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంతకంటే వినలేదు, ఇంతకంటే ఇంకా చాలా ఉంది. సార్ ప్రసాద్ రెడ్డి గారు, ఈ రోజు ఇంతమంది జీవితాలు వరదలో బురదలో కూరుకుపోయిన తర్వాత ఇంకా వెన్నెలు రావాలి, ఈ గొప్పతనం పాడుకోనివ్వండి, ప్రచారం చేసుకోనివ్వండి. కానీ ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అనే దాంట్లో చంద్రబాబు నాయుడు గారు దిట్టా అని చెప్పడానికి ఎప్పుడో 4 ఏళ్ల క్రితం జరిగినటువంటి ఈ టీడీపీ ఆఫీసు పైన దాడికి కేసుకు సంబంధించి ఇంత పెద్ద విపత్తు జరిగి ఇంతమంది జీవితాలు ఈ విధంగా అల్లకల్లోలమయ్యి ఇన్ని ఇబ్బందులు పడుతున్న సమయంలో కూడా ఆ పోలీసు వ్యవస్థను అరెస్టులకు వాడుకున్నటువంటి విధానం చూస్తే ఏమనిపిస్తోంది? ఆ కవి హృదయం పొందిన అమ్మాయికి ఒక మాట చెప్పాలండి. యువతి, ఆమె చిన్న వయసు, ఆమె పెద్ద వయసు కాదు. నేను చూసాను వీడియో. చాణక్యుడు ఒక మాట చెప్తానండి, ఎవ్రీ కింగ్డమ్ మస్ట్ ఎండ్, ఎవ్రీ కింగ్డమ్ విల్ ఎండ్, దట్ ఈస్ ది డెస్టినీ ఆఫ్ ఎవ్రీ కింగ్డమ్ అంటాడు. అంటే రాజుల ఉద్దేశించి ప్రతి రాజ్యానికి ఒక అంతం ఉంటుంది, అది వాటి యొక్క తలరాత, దాన్ని ఎవరు మార్చలేరు. ప్రతి పరిపాలనకు ఒక అంతం ఉంటుంది, ప్రతి పరిపాలన ఒక పాలకుడు అంతం ఉంటుంది. ఆయన నిరంతరం చంద్రబాబు వెలిగిపోవాలని ఆమె కోరుకోవచ్చు, తప్పులేదు. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటంటే, చంద్రబాబు నాయుడు అసలు ఏదో ఒకటి మాట్లాడటమే తప్ప ఆయనకి సెన్సిబుల్ గా మాట్లాడటం మర్చిపోయాడండి. గతంలో ఇందిరాగాంధీ గారు ఏం జరిగినా దేశంలో, ఇండియాలో ఏం జరిగినా సిఐఏ హస్తం అనేవాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏం జరిగినా జగన్ హస్తం, జగనే కారణం అంటూ కాలక్షేపం చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చి ఇప్పటికే 4 నెలలు అవుతుంది కదా. 4 నెలల్లో ఆయన ఏదైనా ఒకటి సరైన పాజిటివ్ నిర్ణయం ఏదైనా తీసుకున్నాడా? అంత నెగిటివిటీని బాగా వ్యాప్తి చేస్తున్నాడు, ప్రజల మీద దాడులు చేస్తున్నాడు, వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేస్తున్నాడు, ప్రజలని భయకంపితులను చేస్తున్నాడు. ప్రజలనే కాకుండా పోలీసు యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని కూడా ఆయన నిర్వీర్యం చేసేసాడండి. మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఆఫీస్కి వచ్చి అటెండెన్స్ అయ్యాలి అంటే ఐఏఎస్ ఐపీఎస్ లకే గతి లేకపోతే మన పరిస్థితి ఏంటని కింద స్థాయి ఉద్యోగస్తులు అనుకుంటారు కదా. ఖచ్చితంగా వాళ్ళు నిర్వీర్యం చేసేసి తన మాట వినేలాగా చెయ్యాలని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఈ ప్రాసెస్ నడుస్తున్న సమయంలోనే ఈ బుడమేరు వరద, కృష్ణానదికి వరద, విజయవాడ వచ్చింది. చంద్రబాబు నాయుడు ఉపయోగించిన పాచిక లేకపోతే మంత్రం వల్ల పాలనా యంత్రాంగం నిశ్చేష్టితమై ఉన్న తరుణంలో ఈ సంఘటన జరిగిందండి. ప్రకృతి విపత్తు వచ్చింది. అందువల్ల
ఏ నిర్ణయం తీసుకోవడానికి ఏ అధికారికి ధైర్యం చిక్కలేదు. అంత చంద్రబాబు నాయుడు త్వరితంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేడు. దానివల్ల ఈ విపత్తు జరిగింది. ఇప్పుడు ఈయన ఆపరేషన్ బుడమేర అని మాట్లాడుతున్నాడండి. ఆపరేషన్ బుడమేర అంటే ఏం చేస్తాడంటే కొన్ని ప్రాంతాలు ఇల్లు ఖాళీ చేస్తాడా నాకు అనుమానమే. ఆపరేషన్ బుడమేరు కాదండి, ఆపరేషన్ కొల్లేరు కూడా చేయాలి. నిజానికి కొల్లేరులో ఈయనకు సన్నిహితులైన వారు, ఈయన సామాజిక వర్గం వారు, ఇతరులు ఈ పార్టీకి చెందిన వాళ్ళు కొల్లేరు చుట్టూరు చేపల చెరువులు, రొయ్యల చెరువులు పెట్టి ఆ వరదని నిరోధించేలాగా చేశారు. ఆ వరద నీరు ఫ్రీగా ఫ్లో అవ్వట్లేదు. దీని గురించి రాజశేఖర రెడ్డి గారి సమయంలో 2005 సంవత్సరంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కొంత ప్రయత్నం జరిగింది. కొన్ని చేపల చెరువుల గట్లను అవి పేల్చేశారు. అప్పుడు లవ్ అగర్వాల్ అనే కలెక్టర్ ఉండేవారు వెస్ట్ గోదావరి. ఇవన్నీ ఆ ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేస్తారు కోర్టులకు వెళ్ళి వాటికి వెళ్ళి. ఇప్పుడు బుడమేరకు కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత జీవో ఇష్యూ చేశాడు, దాని గట్లు పటిష్టం చేయాలి, నిధులు శాంక్షన్ చేశాడు, కానీ ఏం యాక్షన్ ఉండదండి. అలాగే అంత ముందు రాజశేఖర రెడ్డి గారు ప్రయత్నం చేస్తే దానికి అడ్డంకులు సృష్టించారు కోర్టులకు వెళ్ళి. ఇప్పుడు మన రాధాకృష్ణ గారు పవర్ ప్రాజెక్టు దానికి సంబంధించిన అడ్డంకు కోర్టులో స్టే ఇవ్వడం వల్ల ఫ్రీ చేయలేదు. అంటే చేసే తప్పులని వాళ్ళు చేస్తూ ఇతరుల మీద నెట్టేయటం అనేది ఆయనకు బాగా అలవాటు. అసలు అంటే ఇనీషియల్ గా 3-4 days నిశ్చేష్టితం అయిపోయిన ప్రభుత్వ యంత్రాంగం ఏమి పని చేయలేదండి. ఇప్పుడు ఏదో హడావిడి చేసిన అది చేస్తా ఇది చేస్తా ఇది చేస్తానని చేస్తున్నారు. చేయట్లేదని మనం అనొద్దు, ఖచ్చితంగా చేస్తున్నారు. కానీ అసలు అంటే గోల్డెన్ అవర్ అంటారు కదా, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు గోల్డెన్ అవర్ ఆ టైంలో చేస్తేనే చేయాలి. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం ఏమీ చేయలేదండి. 10 గంటల నుంచి 20 గంటల వరకు ఆ ప్రభుత్వ యంత్రాంగం ఏమి చేయలేదు, ఏమి చర్యలేదు, ప్రజలను హెచ్చరించలేదు. ప్రజలు సొంతంగా వాళ్ళ ఇనిషియేటివ్ తోటి కూడా వాళ్ళ వాహనాలతోటి మెరుగైన ప్రాంతాలకు వెళ్లేవారు, కాలేజీలకు, స్కూళ్ళకి, పబ్లిక్ బిల్డింగ్లకి వెళ్లేవారు, వరదని తట్టుకోవడానికి ఏదో ప్రయత్నం చేసేవారు. అలా చేయకుండా ఆ ప్రభుత్వ యంత్రాంగము ఆ ప్రమాద ప్రాంతాల్లోకి రాకుండా సిసోడియా గారు ఏమంటున్నాడు, మాకు తెలుసు వరద వస్తుందని, కానీ అంతమందిని పునరావాసానికి తరలించడం సాధ్యం కాదు. 2 లక్షల మందిని ఆయన అన్నమాట. 2 లక్షల మంది ఆయన తరలించండి. ప్రజలు ఎవరంతటి వాళ్ళు వెళ్ళిపోతారు కదా సార్. ఒక్క హెచ్చరిక, కరెక్ట్ మీరు చెప్పిన పాయింట్, ఒక్క హెచ్చరిక జారీ చేస్తే వాళ్ళే పెట్టే బేడ సర్దుకుని వెళ్ళిపోతారు. కాకపోతే ఏంటంటే ప్యానిక్ సిచ్యుయేషన్ వచ్చి తొడతొక్కడి కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం లేదు. గోదావరి పుష్కరాల దగ్గర జరిగినట్టు కాకుండా ఒక క్యాలిబ్రేటెడ్ పద్ధతిలో చెయ్యాలి ప్రభుత్వ యంత్రాంగం. అందుకనే కదా ప్రభుత్వ యంత్రాంగం ఉన్నది. అసలు విపత్తు కమిషనర్ ఒక శాఖ అందుకే కదా ఉన్నది. రైట్. ఇక్కడ ఇంకొక పాయింట్ సార్, ఈరోజు నందిగం సురేష్ ని అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు. ఈ నేపథ్యం గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి గురించి టీడీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఆ విధంగా మాట్లాడితే అది ఏ పార్టీకైనా కావచ్చు. రేపు చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవరైనా ఇటువంటి దూషణలు చేస్తే ఆ పార్టీ శ్రేణులకి, కార్యకర్తలకు కోపం వస్తుందా రాదా? ఖచ్చితంగానండి. అప్పుడు చాలా మంది, ఇప్పుడు రాజశేఖర్ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు కదా, మా పార్టీ వారికి ఎవరికైనా ఆగ్రహం వచ్చేదన్నా చేస్తే ఏమిటి అనే పరిస్థితి. నిజానికి పట్టాభి విషయంలో చాలా లీనియంట్ గా వ్యవహరించింది ఎవరు, వైసీపీ చాలా లీనియంట్ గా వ్యవహరించింది. కోర్టులు జోక్యం చేసుకున్నాయి. కోర్టులు ఏంటంటే ఎప్పుడు చంద్రబాబుకి వాళ్ళ పార్టీ వారికే జోక్యం చేసుకుంటాయి, కానీ మిగిలిన విషయాల్లో జోక్యం చేసుకోవట్లేదండి. అది అంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీద చట్టం గురించి అంత గొప్పగా నాకు తెలియదు సార్. దాంట్లో ఏమి చట్టం నేను చదవలేదు, నేను లా చేయలేదు, నాకు అదే కోర్టులో 2 కేసులకు సంబంధించి అంటే ఒకటి చెప్తా, మీకు ఒక ఉదాహరణ చెప్తా. 41A నోటీస్ ఇచ్చి ఎలా అరెస్ట్ చేస్తారని ఒకసారి అదే కోర్టు మాట్లాడింది ఒక కేసుకు సంబంధించి. ఇంకో కేసుకు సంబంధించి 41A నోటీస్ ఇవ్వకుండా ఎలా అరెస్ట్ చేస్తారు అనింది. అంటే నాకు తెలియదు దాని గురించి. 2 కేసులకి ఇదే 41A నోటీస్ సంబంధించి 2 రకాల వెర్షన్లు వినిపించాయి. అంటే అంత లోతులోకి నేను వెళ్ళలేను, నాకు అంత న్యాయశాస్త్రం పైన అంత పట్టు కూడా లేదు. మనకు ఇప్పుడు ఈనాడు పత్రిక రాజశేఖర రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని విమర్శించేది, అదే నిర్ణయం చంద్రబాబు తీసుకుంటే సమర్థించి సంపాదకీయాలు రాసేదండి. సంపాదకీయాలు రాసేది సేమ్ డెసిషన్ తీసుకుంటే. అంటే మనం చూసే దృష్టి, కోర్టులు కూడా అలాగే చూస్తున్నాయి, మనకు తెలియదు. కోర్టులు మనం బ్లేమ్ చేయలేం, కానీ కోర్టులని ప్రభావితం చేస్తున్నారు, ప్రలోభపరుస్తున్నారని విపరీతమైన ఆరోపణలు ఉన్నాయండి. ప్రజలు నమ్ముతున్నారు, అది దురదృష్టవశాత్తు. కోర్టులు అంటే మనకు గౌరవం ఉంది, కానీ ప్రజల్లో, సామాన్య ప్రజల్లో కూడా ఇటువంటి గౌరవం లేకుండా ముఖ్యమంత్రిని అంటే
అధికారంలో ఉన్న ముఖ్యమంత్రిని బోస్డీకే అని తిడితే ప్రభుత్వ యంత్రాంగం ఏం చేయలేకపోయింది, ముఖ్యమంత్రి ఏం చేయలేకపోయారు. నేను మా మిత్రుల మధ్యలో విన్నాను, రాయలసీమ వాడిని అంటాడు పౌరుషం ఉందంటాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డికి పౌరుషం లేదా వాడు ఆయనకి అని నన్ను విమర్శించారండి చాలా మంది. మీ ఫ్రెండ్కి చెప్పు, మీ ఫ్రెండ్కి చెప్పండి. మనం ఏం చెప్తామండి అది అంటే అధికారులు ఉండే వాళ్ళకి కొన్ని రిస్ట్రైంట్స్ ఉంటాయి. నిజంగా ఆ రోజుల్లో ఆయన ప్రదర్శించిన సంయమనానికి కనీసం పార్టీ కార్యాలయంలో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కాబట్టి పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళి నిరసన తెలియజేయాలనుకున్నారు. అది నేను అనుకోవడం భయంకరమైన తప్పుతో ఏం కదా, అక్కడ ఏమైనా వైలెన్స్ చేశారు, చట్టవిరోధమైన పని లేదని చేస్తే ఏ సెక్షన్ శిక్ష పెట్టండి. అసలు నందిగం సురేష్ ఆ ప్రాంతంలో లేనా అంటున్నప్పుడు ఆయన ఎలాగ అరెస్ట్ చేశారు అంటే వేరే కేసులు అరెస్ట్ చేశారా? ఆయన బోర్డు వివాదాల్లో ఆయనకి సంబంధం లేదు, ఈ ఆఫీసు మీద దాడి చేసిన దాంట్లో ఆయనకు సంబంధం లేదు, అయినా కానీ ఆయన అరెస్ట్ చేశారు అంటే మరి ఆలోచన చేయాలి. రైట్ నాగమణి గారు, ఏంటి డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఏం చెప్తారండి? ఇక్కడ విజయవాడ ఈ స్థాయిలో మునిగిపోయి ప్రజలు ఇన్ని కష్టాల్లో ఇన్ని నష్టాల్లో ఉంటే ఒకవైపేమో ఇది జరుగుతూ ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వైఫల్యం నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తూ ఉన్న సమయంలో ఈ వైపేమో అరెస్టుల పర్వం. ఈ డైవర్షన్ పాలిటిక్స్ పైన ఏం చెప్తారు? డైవర్షన్ పాలిటిక్స్ చేసేదే చంద్రబాబు నాయుడు గారండి. ఎప్పటికైనా అంతే, ఆయన తప్పు కప్పపుచ్చుకోవడానికి ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతూనే ఉంటారు. ఇంతవరకు జరిగింది ఒక ఎత్తు అయితే, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తానన్న సూపర్ 6 గానీ ఇవన్నీ మాట్లాడుతుంటే దానికి రూట్ మ్యాప్లు గాడిద గుడ్డు అంటూ మాట్లాడుకుని వచ్చారండి. ఇలా మాట్లాడటం పర్లేదు మేడం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి గురించి వాళ్ళు వాడిన పదం కంటే గాడిద గుడ్డు అనేది పెద్ద ఏం తప్పేం కాదు. మీరేం కంటిన్యూ. అంటే పార్టీ పరంగా కాదు, మహిళగా ఒక మాట చెప్తున్నానండి. ఈ డైవర్షన్ పాలిటిక్స్ అంటే 29వ తారీఖునే అలర్ట్ వస్తే వీళ్ళు ఏం చేశారండి? అది కూడా కాకుండా ఈ రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు కూడా చెప్తున్నారు ఇలా వచ్చింది, అప్పుడు మేము అలర్ట్ చేయలేదండి. అవన్నీ వాళ్ళ తప్పులే కదా. అలాగే బుడమేరు గేట్లు ఎత్తారంటే, బుడమేరు గేట్లు ఎత్తినప్పుడు ఇలా చేశారని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే, నువ్వు 5 ఏళ్ళు సీఎం గా ఏం చేసావు, నీకు ఏం తెలుసు, ఎందుకు పనికొస్తావని మాట్లాడారు పబ్లిక్ గా చంద్రబాబు నాయుడు గారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఈవేళ గేట్లు దించారు, గేట్లకి ఇంత దాకా దించారు అని మాట్లాడతారు. ఇవన్నీ ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు చేసిన తప్పులు కప్పపుచ్చుకోవడానికి 2 లక్షల మంది వెంటనే సింగనగర్ లోనే ఇబ్బంది పడ్డారండి. సాక్షాత్ మా అన్నయ్య అక్కడ ఉంటున్నాడు, వాళ్ళు సింగిల్ డాబా ఉంటారు. వాళ్ళు పడిన ఇబ్బంది మా నాన్నగారితో పడి పక్కన ఎవరో తీసుకెళ్లి పైన పెట్టిన మూల వాళ్ళు బతికారు, కానీ లేకపోతే అదంతా మునిగిపోయిందండి. సామాన్లు పోయారు. ఇలాగ అదే ఒక్క గంట ముందు చెప్పినా ఎవరైనా సరే సామాన్లు తీసుకోకుండా ప్రాణాలు తీసుకోవడానికి ఎవరో ఉండరు కదా. అందరూ పెద్ద ఎలివేషన్ ఇస్తున్నారే చంద్రబాబు నాయుడు గారు ఈ టైంలో ముఖ్యమంత్రిగా లేకపోతే అసలు ఏమైపోయిండే వాళ్ళు వీళ్ళంతా చాలా చక్కగా అద్భుతంగా ఆయన చేస్తున్నారు సహాయ కార్యక్రమాలు. ఆయన ముఖ్యమంత్రిగా వచ్చిన వెంటనే పుష్కరాల్లో ఒక 30 మందిని పోతే ఇప్పుడు ఈ వచ్చిన వెంటనే 60 మంది పోయారు. ఈయన వచ్చిన మూలానే. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే ఈ అలర్ట్ చేసుకుంటూ పైన డ్యాముల నుంచి కూడా ముందు నుంచి వదులుకుంటూ ఇంత ఇది రాకపోను. ఇక్కడ మెయిన్ ఇంకోటండి, జంగిల్ క్లియరెన్స్ అని ఈ మధ్య అమరావతి లేకపోతే కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఈ జంగిల్ క్లియరెన్స్ అని చెట్లు ఇవి అవి ఇష్టం వచ్చినట్టు కొట్టారు. అవన్నీ కూడా దాంతో నీరు ఎలా వెళ్ళిందో, ఎటు నుంచి వెళ్ళిందో. ఇప్పుడు అమరావతి పరిస్థితి చూడండి. అమరావతి ఎక్కడనే అంటే అమరావతి ఎక్కడ ములిగింది అని అడుగుతున్నారు. అంటే అమరావతికి పెట్టుబడులతో రారనేసి వాళ్ళ ఉద్దేశం. కానీ వీళ్ళు ఎంత దాచి మూచి పెట్టాలన్నా గానీ ఖచ్చితంగా అమరావతి ఏమిటన్నది కనబడకుండా ఇప్పుడున్న పొలాలు గానీ మొత్తం మూసుకుపోయి కనబడుతున్నాయి. ఎవరు చూడట్లేదు, ఎవరికి తెలియట్లేదు. పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగినట్టు మాట్లాడుతుంటారండి. ఇంకా వర్షాలు ఉత్తరాంధ్రలో వర్షాలే, ఇప్పుడు విజయవాడలో అవే చూసాము, కోస్తా జిల్లాల్లో అట్లే అలాగే ఉంది పరిస్థితి. ఇవంతా వరదలు వచ్చినప్పుడు వర్షం వచ్చినప్పుడు ఎంతో కొంత మునుగుతాయి. అమరావతి మాత్రం తేలుతోంది ఇది మునగదని ఎందుకు ప్రచారం చేసుకోవాలి? సాక్షాత్తు చంద్రబాబు గారి కళ, తెలుగుదేశం వాళ్ళ కళ, రామోజీరావు గారి కళ, ముఖ్యంగా రామోజీరావు గారి కలకండి అదే అమరావతిలోనే కట్టాలి. అక్కడ నిజంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది లేదట, ఆయనతో పెట్టారు. సరే అది పెట్టారండి. ఇప్పుడు మనం ఒక విషయంగా ఆలోచిస్తే ఈ అమరావతి మీద ఎంత దృష్టి పెట్టి వీళ్ళు చేశారో, ఎంత దృష్టితో వీళ్ళు ఈ అధికారం దానికి వచ్చిన వెంటనే చేద్దాం అనుకున్నారో, జంగిల్ క్లియరెన్స్ కానీ ఇవన్నీ చేయడంతో అది ఇక్కడ మునిగిపోవడంతో. ఎప్పుడు నాది కాకినాడ అండి, కాకినాడ మాకు పిఠాపురం గానీ ములగడం గానీ ఎప్పుడూ లేదు. డిప్యూటీ సీఎం గారు ఉన్న ఏరియాలో అక్కడ మునిగిపోయి అక్కడ వేర్లే ప్రవహించడం అనేది మేము అక్కడ చూడలేదండి.
ఎప్పుడో వరదలు కానీ వచ్చేవి డిప్యూటీ వెళ్ళేవి సీఎం వరద బాధిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు, చెప్పులు లేకుండా బురదలో పర్యటిస్తున్నారు. ఇక్కడికేమో విజయవాడకి ఎందుకు రాలేదంటే నేను వస్తే మొత్తం అధికార యంత్రాంగం అంతా నా చుట్టూనే ఉంటుంది, మరి అక్కడ ఉండరా? మరి అక్కడ రాదండి. పిఠాపురం- అక్కడ రాదా? పిఠాపురంలో ఎవరు ఉండరా? అంటే ఆయన ఓన్లీ పుట్టినరోజు పిఠాపురానికి కాబట్టి, డిప్యూటీ సీఎం ఆయన ఆయన. పుట్టినరోజు కాబట్టి అప్పుడు రాకూడదు అనుకున్నారు. మరి ఏదో విషయం అయ్యి ఉండొచ్చు. అదే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఎంత జనం అండి ఈ రోజుకి బయటకు వచ్చి సీఎం 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 అంటూ ఆ కృష్ణానది మీద ఆ వాళ్ళు కట్టడంతో, రిటైనింగ్ వాళ్ళు కట్టడంతో Correct. వాళ్ళందరూ కూడా ఆయన వచ్చేసరికి ఇంకా ఆయన చుట్టూ మూగి ఆయన గురించి ఆయన చెప్పడం గాని మాట్లాడడం గాని ఎంత ప్రజలండి. మేము ఇలాంటి సీఎం పోగొట్టుకున్నాం. ఒక మహిళ మాట్లాడిందండి, మాకు ఇలాగా ఇచ్చేదానికి ఆశపడి మాకు బుద్ధి లేదు, గడ్డి తిని ఇలాంటి వాళ్ళని తెచ్చుకున్నాం, వెంటనే చూపించారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటుంటే మాకు ఈ కష్టం వచ్చేది కాదు. ముందే అలర్ట్ చేసేవాళ్ళు. ఈ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఏమైనా ములిగింది అంటే వాళ్ళు బాధ్యత తీసుకుని ఓట్లు వేసుకొచ్చేవారో, వాళ్ళు ఈదుకుంటూ వచ్చేవారో, మనుషుల్ని తీసుకెళ్ళడం కానీ వాళ్ళకి ఆహారం అందించడం కానీ ఒక పద్ధతిగా ఒక బాధ్యతగా జరుగుండేదండి. ఇప్పుడు ఎవరెవరినో తీసుకురావడం బాధ్యత ఏముందండి? 50 ఏళ్ళకి ఒక వాలంటరీ అంటే Yes. వాళ్ళ కష్టపడి ఎవరికన్నా చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైందండి? వాళ్ళు ఎవరికి లేక తీసుకొచ్చారండి. లాస్ట్ లో సార్ ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోజు చేస్తున్నారండి. మొదటి 1-2 రోజులు కూడా చాలా విలవిల్లాడిపోయారండి. దానికి సాక్షాత్తు మా ఫ్యామిలీ అందులో ఉందండి. మా అన్నయ్య, మా నాన్నగారు, వాళ్ళందరూ కూడా. ఆ తర్వాత వాళ్ళ ఫోనులు రాక ఎంత ఇబ్బంది పడ్డామో, ఉన్నారో ఏమైపోయారో. మేడం ఒక క్వశ్చన్, ఎందుకంటే నేను మొన్న డిబేట్ లో కూడా అన్నాను, నాకు స్థానికంగా ఉన్న వాళ్ళు చెప్పింది ఏంటంటే ఉద్దేశపూర్వకంగా సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా టవర్స్ నుంచి కట్ చేసేసారు, ఎందుకంటే బయట ప్రాంతాలకి ఇక్కడున్న కష్టాలు ఎక్కడ చెప్తారో, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని. మీ వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎదురైందా? మీరు ఫోన్ చేస్తే అందిందా, అందలేదా? ఫోను లేక ఆ రోజు పొద్దున్న వెళ్ళిన వాళ్ళు తర్వాత ఫోను లేకపోతే విలవెల్లాడిపోయామండి. ఈ మధ్య నాకు బాగా అనారోగ్యం పాలై నేను ఒక్కసారి సిక్ అయి ఉన్నాను. ఈ కంగారులో నాన్నగారు ఎలా అది ఉన్నారు? జమ్మూ కాశ్మీర్ అలాగే చేస్తారండి. సార్ సెల్ ఫోన్ సిగ్నల్స్ లేకుండా చేశారట, నాకు స్థానికులు చెప్తున్నారు చాలా మంది. కాశ్మీర్ లో చేస్తుంటారు, మణిపూర్ లో చేశారండి ఇలాగే. అయిపోతుందండి. ఇది మణిపూర్ కాదు, నా జమ్మూ కాశ్మీర్ కాదు. ఎస్ మేడం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, సార్ ఇవన్నీ ఒక ఎత్తు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన తీరు గాని అన్నవి గాని ఇవన్నీ కూడా వాళ్ళకి తిరిగి బూమరాంగ్ లాగా తగులుతాయండి. ప్రజలందరూ కూడా ఎవరి మట్టుకు వాళ్ళు రియలైజ్ అయ్యి ఇప్పుడు ఎలాగా ఈయన వచ్చారు, ఎందుకు ఇలా అవుతుందని జగన్మోహన్ రెడ్డి గారి మీద అపారమైన ప్రేమతో ఉన్నారు, ఏం చేయాలని అన్నారు. కానీ ఆ దృష్టిని మళ్లించడానికి ప్రజలందరూ ఏకతాటి మీద జగన్మోహన్ రెడ్డి గారినే మెచ్చుకుంటూ మాట్లాడుతున్నారు. ఎలాగన్నా చేయాలని ఆ బోట్ల వివాదం తీసుకొచ్చారు. ఆ బోట్ల మీద ఆర్టీవీలో చూశారు, ఆ వాళ్ళు ఉత్సవాలు చేసుకోవడం. అదే బోట్లు, అదే రంగు బోట్లు, అవి లంగర్ అయ్యాక వెళ్ళిపోయి ఉంటుంది. లంగర్ ఉన్న ప్రవాహానికి ఒక కాకినాడ తీరంలో మాకు షిప్ లో కొట్టుకొచ్చిన రోజులు ఉన్నాయండి. లంగర్ పోయి ఉండొచ్చు. దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత చేయడం ఇవన్నీ ఒకటైతే, ఈ రోజు మా కాకినాడ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఈయన మాట్లాడడం, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడమే కాకుండా ఆయన అంటారు ఆంధ్రాని ఒక్క నిమిషం సార్, అన్నపూర్ణ చేస్తాను అంటారు. ఈయన అన్నపూర్ణ ఆంధ్రాని చేయడం ఏంటి సార్? రైస్ బాయిల్ ఆఫ్ ఇండియా అంటారు ఆంధ్రాని. అలాంటిది ఈయన వచ్చాక అన్నమా రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి ఈ రోజు తీసుకొచ్చారు. ఈవేళ అన్నమా ఒక అన్నం ప్యాకెట్ చేయండి అని ఆంధ్రాలో తీసుకొచ్చారు. రైట్. అన్నపూర్ణ చేయడం ఏంటంటే ప్రసాద్ రెడ్డి. ఎస్ మేడం. రైట్ ప్రసాద్ రెడ్డి, మీ పాయింట్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఇలా కబుర్లు చెప్పేసి కాలక్షేపం చేసేస్తున్నాడు. 4 నెలలు అయిపోయింది ఇప్పుడు వరకు. ఆయన ఏమో సూపర్ 6 గురించి ఏమి మాట్లాడలేదు. అలాగే ఏంటంటే మనకి ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏంటంటే ఆయన కొడుకు చేస్తున్నాడా ఆయన చేస్తున్నాడో తెలియదు మనకి. అడ్మినిస్ట్రేషన్ అంతా కొడుకు కంట్రోల్లో ఉన్నట్టుంది. ఈయన ఊరికే పైన ఏంటంటే పబ్లిక్ అపీరెన్స్ ఈయన చేస్తున్నట్టున్నాడు. నేను అసలు ఒకటేంటి, వ్యక్తిగతంగా నేను ఏదో 1 కోటి రూపాయలు ఇచ్చా, 2 కోట్లు ఇచ్చా, లేకపోతే నేను వ్యక్తిగతంగా తిరుగుతున్నాను, నేను ఇంత అది చేస్తున్నాను, ఇంత కష్టపడుతున్నాను అని చెప్తారు. అది ఇది వరస్ట్ పార్ట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అండి. నువ్వు వ్యక్తిగతంగా కాదు, నువ్వు ఎక్కడో కూర్చుని మొత్తం పాలనా యంత్రాంగంలో అధికారులందరూ ప్రజల చుట్టూ తిరిగేలా చేయాలి. నువ్వేం చేస్తున్నావు? నీ చుట్టూ తిరిగేలాగా చేసి కెమెరాలు నీ చుట్టూ తిరిగి ప్రజల మిజరీని ప్రపంచానికి తెలియజేయడానికి జర్నలిజం ట్రై చేయాలి. కానీ జర్నలిస్ట్ అది ట్రై చేయట్లా. చంద్రబాబు గారు ఏం చేశారు? చంద్రబాబు గారు రోజుకి 22 గంటలు పని చేస్తున్నారు, 2 గంటల్లో నిద్రపోతున్నారు, ఈ రకమైన ప్రచారం చేస్తున్నారు. అంటే ఇది 10 రోజుల తర్వాత విచిత్రమైన మానసిక పరిస్థితుల్లో జర్నలిజం, తెలుగు జర్నలిజం వచ్చేయడం అనేది మా కళ్ళ ముందు మేము చూస్తాం అనుకోలేదు, చూస్తున్నాం. డిక్లైన్ ఆఫ్ జర్నలిస్టిక్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్. సీనియర్ జర్నలిస్ట్ మన ప్రసాద్ రెడ్డి అన్న చెప్పిన దాని ప్రకారం చూస్తే ఇప్పుడు మన డిబేట్ జరుగుతున్నటువంటి సందర్భంలోనే
ఆ గాలి మీడియాలో ఆ గాలి ఏబిఎన్ అనేటటువంటి వార్తా సంస్థలో హెడ్డింగ్ పెట్టి ఎవడ్రా బోషిడికే డిబేట్ పేరా డిబేట్ హెడ్లైన్ ఎవడ్రా బోషిడికే చూడండి సార్, ఎవడ్రా బోషిడికే అని హెడ్డింగ్ పెట్టినాడే బోషిడికే అంట నేను. ఎందుకులేండి, ఎందుకంటే బోషిడికే అంటే వాళ్ళ భాషలో మంచి పదం సార్. వాళ్ళు డిబేట్లో ఇప్పుడు మాట్లాడుతుంది అదే. బోషిడికే అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు లంజా కొడుకు కాదంట. సారీ సార్, ఏమనుకోవద్దు. సార్ వాళ్ళు చెప్పినట్టు బోషిడికే అంటే చాలా మంచి పదం అండి. అందుకని నేను అంటున్నా గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు బోషిడికే గారిని, ఎందుకంటే మంచి పదాలు కదా సార్ అవి. వాళ్ళు చెప్పిన భాష నేనేమంటున్నానంటే వాళ్ళు దిగజారిపోవచ్చు, ఆ స్థాయికి మంచి పదం అంటున్నారు. అందుకని మంచి పదంగానే గౌరవిద్దాం అంటున్నా. వాళ్ళు చెప్పినటువంటి మంచి పదం అని మీరు డిబేట్లు పెడితే చూడండి సార్ ఎంత దారుణం. ఎవడ్రా బోషిడికి అని హెడ్డింగ్లు పెట్టి ఇప్పుడు డిబేట్లు నడుపుతున్నారు మీరు. కింద ప్రెస్ మీట్ లో కాదు కదా సార్, ప్రెస్ మీట్ లో పెట్టారు వాళ్ళు. నేను అడుగుతున్నా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా పెట్టారు, పెడుతున్నారు, ఇంకా మారలేదు సార్. మేము చెయ్యాలి అనేటటువంటి ఆలోచన కాదు సార్. మేము నేను ఇప్పుడు ఇంతసేపు నేను డిబేట్ నడిపి ఇప్పుడు సాక్షి టీవీ చూస్తున్న వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నా. 7 గంటల నుంచి మొదలైంది డిబేట్. 7 గంటల నుంచి డిబేట్ మొదలైంది. నా నోటిలో నుంచి ఈ క్షణం వరకు ఆ వర్డ్ నేను వాడానా? కొన్ని విలువలు ఉన్నాయి, కానీ వాళ్ళు దిగజారిపోయి మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాడారు. ఎంత దారుణంగా ఉన్నప్పుడు కూడా వాడారు సార్. ఏం చేశారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి సార్? నేను అసలు ఈ పదాన్ని వాడొచ్చా వాడకూడదా అని ఆలోచించా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పదాన్ని వాడి దానికి అర్థం కూడా చెప్పడం వల్ల నేను ఆ పదాన్ని వాడాను. కరెక్ట్ సార్, అందులో తప్పేం లేదు. నేనేమంటున్నానంటే మనం ఇంత విచక్షణతో ఆలోచిస్తున్నాం. ఎంత దారుణంగా సార్ 2 హెడ్డింగ్లు ఏమన్నాయి, ఎవడ్రా బోషిడికే అని డిబేట్ నడుపుతూ 2 ప్రెస్ మీట్ లోను బూతులే. జగన్ నీకు అసలు సిగ్గుందా? ఈ టైటిల్ పెట్టినాడికి ఈ ఛానల్ యాజమాన్యానికి సిగ్గుందా అని అడుగుతున్నా. ఎవడ్రా బోషిడికే అని హెడ్డింగ్ పెట్టి మీరు డిబేట్లు నడుపుతారా? మీకు బోషిడికే అంటే మంచి పదవా? మీ కొడుకుల్ని, మీ పిల్లల్ని, మీ ఛానల్ నడుపుతున్న యాజమాన్యాన్ని ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు అదే బోషిడికే అనే పథకాలు మంచిదైతే గౌరవనీయులని సంబోధించి పెట్టండి అన్న. కడుపు తరుక్కుపోయి మాట్లాడుతున్నాం ఈశ్వర్ గారు. ఎందుకంటే ఎంత దారుణంగా పెట్టి డిబేట్లు నడుపుతారా? ఈరోజు మీరు అన్నటువంటి పదానికి ఎవరో వెళ్ళి రియాక్ట్ అయితే వాళ్ళ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కేసులు పెట్టింది. కేసులు పెట్టి వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు, వాళ్ళ తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. కానీ దాని వెనకాల ఎవడో ఉన్నారు, ఇంకెవరో ఉన్నారని చెప్పి ఈరోజు మీరు అరెస్టులు చేసి వాళ్ళ కుటుంబాలందరినీ చిత్రహింసలకు గురి చేస్తా. మీరు వాళ్ళ పేరు చెప్పండి, నందిగం సురేష్ గారి పేరు చెప్పండి, తలసరి రఘురామ్ గారి పేరు చెప్పండి, లేదా లేళ్ళ అప్పిరెడ్డి గారి పేరు చెప్పండి, లేదంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు చెప్పండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు మీతో మాట్లాడి చేయించాడు అని చెప్పి చెప్పండి అని చెప్పి మీరు ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని చిత్రహింసలకు గురి చేస్తా. ఎవడ్రా బోషిడికే అని హెడ్డింగ్లు పెడతారా? అరే కడుపుకు అన్నం తినేవాడు ఎవడని ఇట్లాంటి హెడ్డింగ్లు పెట్టి డిబేట్లు నడుపుతాడు సార్? ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని పట్టుకొని బోషిడికే అని ఒక పనికి మాలిన ఆ బోషిడికే అంటే మళ్ళీ దీన్ని బోషిడికే అని పెట్టి ఈరోజు హెడ్డింగ్ నడుపుతా ఉన్నారు. ఇప్పుడు డిబేట్ నడుస్తున్న సమయంలో కూడా మీరు నిజంగా కడుపుగా అన్నం తిని మనిషి పుట్టక పుట్టేవాడు ఎవడన్నా ఇట్లా డిబేట్లు నడుపుతారు. జగన్మోహన్ రెడ్డి గారు బూతులు మాట్లాడారంట ప్రెస్ మీట్ లో. అరే అసలు మీకు బూతు అంటే అర్థం తెలుసా? మీరు నడుపుతుందే బూతు ఛానల్. ఈ బూతు ఛానల్ నడిపేటటువంటి ఇవన్నీ బూతుల్లాగా కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళు నడుపుతుందే బూతు ఛానల్. ఎక్కడో వెళ్ళి ఏడో సీసీ కెమెరాలు పెట్టి గవర్నర్ బంగ్లాలో ఏదైతే ఆ వీడియోలు అట్లాంటి బూతు ఛానల్ నడిపేవాడికి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి బూతుల్లాగా కనపడుతుంది. ఎందుకంటే మీ జీవితం అంతా బూతే కాబట్టి వేనావాణి డబ్బులు వాడుకొని వేనావాణి పేర్లతో చందాలు వసూలు చేసుకొని ఆ చందాలను వాడుకున్నటువంటి ఈ బ్రోకర్ రాధాకృష్ణ మీరు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సార్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇంత దారుణంగా మాట్లాడతారా? ఇంత దారుణంగానా? సార్ వాళ్ళు మంచి పదం అన్నారు కాబట్టి నేను కూడా మంచిగానే అది గౌరవనీయులైన యాడ్ చేయమంటారా అని అడుగుతున్నా. నేను ఎక్కడన్నా తప్పు మాట్లాడితే విత్డ్రా చేసుకుంటా. ఎందుకంటే మాకు జగన్మోహన్ రెడ్డి గారు సంస్కారం నేర్పారు. ఇలాంటి ఈ ప్లాట్ఫామ్ అది ఎక్కడా కూడా మమ్మల్ని మాట్లాడదని చెప్పారు. కానీ మీరు బోషిడికే అనే పథకం మంచిదైతే మేము కూడా గౌరవనీయులైన డాష్ బోషిడికే గారు, గౌరవనీయులైన సీఎం బోషిడికే గారు, డిప్యూటీ సీఎం సార్ మంచి పదం అంటే అదే మంచి పదము చెడు పదము వద్దు. అదే భాషతో ఇప్పుడు కూడా డిబేట్లు నడుపుతుంటే అదే యాజమాన్యాల్లో ఉన్న ఆ టీవీ5 ఆ ఏబిఎన్ ఆ మహాన్యూస్ గౌరవనీయులైన డాష్ ఆ నాయుడు గారు లేకపోతే గౌరవనీయులైన పెట్టి మాట్లాడమంటారు. ఈ
బోట్లకన్నిటికీ కూడా ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లన్నీ కూడా ఎవరి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3-4 నెలల కిందట ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది వస్తే ఆ విజయోత్సవాలు చేసిన ర్యాలీలో ఈ బోట్లు వీళ్ళు లేరా అని అడుగుతా ఉన్నా. ఈ బోట్లలో ఉన్న వ్యక్తులు ఈ బోట్లు గత 4 నెలలుగా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఇసుక దోపిడీలో చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఈ బోట్ల ఓనర్లు వీళ్ళందరూ కూడా భాగస్వాములు అయినారు. భాగస్వాములు కావడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఈ బోట్లతో విజయోత్సవాలు చేసుకున్నారు. ఇదే బోట్ల ఓనర్లు, ఇదే బోట్లకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి హయాంలో. ఉషాద్రి అనే మనిషి ఎవరు? చంద్రబాబు నాయుడు గారితోనూ లోకేష్ తోనూ ఇద్దరితోనూ కలిసి దిగిన ఫోటోలు కనిపిస్తా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన పరిస్థితులు కనపడతా ఉన్నాయి. రామ్మోహన్ అనే మనిషి ఎవరు? ఆయన టీడీపీ ఎన్ఆర్ఐ నేత జయరాం అనే వ్యక్తి సోదరుడి కుమారుడు కాదా అని అడుగుతా ఉన్నా. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పారు కదా. అంటే ఈ బోట్లు ఆ వ్యక్తులు ఓనర్లేమో టీడీపీకి అత్యంత, లోకేష్కి, చంద్రబాబు నాయుడు గారికి, పార్టీకి అత్యంత సన్నిహితులుగా ఉన్నవాళ్ళు. రెండో అంశం కూడా చెప్పారు. ఆ బోట్లు ఎప్పుడు ర్యాలీలు కూడా తీశారు. చంద్రబాబు నాయుడు గారు గెలిచారని, మళ్ళీ సీఎం కాబోతున్నారని మనకి గొప్ప విజయోత్సవ ర్యాలీ కూడా ఒకటి తీశారు. జూన్ నెలలో విజయోత్సవ ర్యాలీ కూడా అద్భుతంగా అదే పడవల మీద చేశారు. అక్కడ దొరికారు. ఇప్పుడు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. ఈ రిపోర్ట్ ఒకసారి చదివి వినిపిస్తాను. ప్రసాద్ రెడ్డి గారు, ఒక రిపోర్టు, పోలీస్ రిపోర్ట్లో ఏముందంటే మొత్తం కొట్టుకొచ్చింది 5 బోట్లు. అందులో 3 బోట్లకు సంబంధించి మాత్రమే కేసు నమోదు చేశారు. మిగతా 2 బోట్ల విషయంలో ఏం చేశారనేది వాళ్లే రాసుకొచ్చారు క్లియర్గా. ఇందులో ఫస్ట్ పాయింట్ ఒకటి చదువుతాను సార్. అమాంగ్ ద 5 boats that hit gate number 67, 68, 69 of Prakasam Barrage on 02/09/2024, 3 cargo boats belonging to Vakkalagada Ushadri, son of Gopal Rao, 48 years, BC Rajaka. సో ఇది అయిపోయింది 3 బోట్లకు సంబంధించి. 4వది, the 4th cargo boat belongs to Kari Narasimhaswamy, son of Rambabu, age 35, BC Pallekaru, సంథింగ్ అయిపోయింది. ఇప్పుడు 5వ బోటు గురించి ఏది పోలీస్ రిపోర్ట్ నుంచి చదివి వినిపిస్తున్నా, అందరూ జాగ్రత్తగా వినాలి. ద 5th కార్గో బోట్ బిలాంగ్స్ టు గూడూరు నాగమల్లేశ్వరి, వైఫ్ ఆఫ్ రామయ్య, క్యాస్ట్ కమ్మ, విజయవాడ, వాళ్ళ ఫోన్ నెంబర్. అంటే 5 కార్గో బోట్లకు సంబంధించి 3 మాత్రం ఈ ఉషాద్రి అరెస్ట్ చేశారు కదా. ఈ ఉషాద్రికి సంబంధించింది 3 ఆయన అరెస్ట్ చేశారు. 4వ బోటు కరి నరసింహస్వామి, ఇప్పటి వరకు అరెస్ట్ లేదు. 5వ బోటు ఎవరి పేరుంది? గూడూరు నాగమల్లేశ్వరి, కమ్మ, ఆమెను కూడా అరెస్ట్ చేయలేదు. అయితే ఇక్కడ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేశామనే విషయం కూడా చెప్పారు. ఉషాద్రిని మాత్రం ఎందుకంటే బీరకాయ పీచు సంబంధం ఉందంట వైసీపీతో, అది రాశారు ఇందులో. ఆ బీరకాయ పీచు సంబంధం ఏంటో చదివి వినిపిస్తాను. పోలీస్ రిపోర్ట్ సార్, నేను నా రిపోర్ట్ కాదు, పోలీస్ రిపోర్ట్. ఇందులో ఏముంది? ఉషాద్రి ఈజ్ ఫాలోవర్ ఆఫ్ రామ్మోహన్ కమ్మ, బ్రాకెట్లో కమ్మ. రామ్మోహన్ ఈజ్ అఫిలియేటెడ్ టు తలసిల రఘురాం. బీరకాయ పీచు సంబంధం. తలసిల రఘురాం ఎవరు? వైఎస్ఆర్సీపీ ఎవరిది? జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి అరెస్ట్ చేశారు. చూసారా బీరకాయ పీచు సంబంధం. అయితే 5th బోటుకు సంబంధించి చాలా అద్భుతమైనటువంటి పాయింట్ ఇచ్చారు సార్ రిపోర్ట్లో. శ్రీ కరి నరసింహస్వామి ఈజ్ నాట్, 5th బోటు ఆయన కరి నరసింహస్వామి అని ఆయన పేరు మీద ఉంది. శ్రీ కరి నరసింహస్వామి ఈజ్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ పార్టీ బట్ అసోసియేటెడ్ విత్ బబ్బూరి శ్రీరామ్ ఆఫ్ బీజేపీ. ఆయనకి ఏ పార్టీతో సంబంధం లేదంట, కానీ బీజేపీతో ఉంటారంట. ఆయన ఏ పార్టీకి సంబంధం లేదు, బట్ బీజేపీతో కలిసి తిరుగుతూ ఉంటారు శ్రీరామ్ గారితో, కానీ ఆ పార్టీతో మాత్రం ఆయనకి లేదు. ఇంత అడ్డంగా దొరికిపోయారు సార్ ఈరోజు. ఏం చెప్తారు సార్ ఈ అడ్డంగా దొరికిపోయిన విషయం గురించి, బోట్ల గురించి ప్రసాద్ రెడ్డి గారు? మనం ఇక్కడ 2-3 విషయాలు గమనించుకోవాలండి. ఒకటి ఏంటంటే కొట్టుకొచ్చినవి 3, 4, 5 బోట్లే కాదండి, కొన్ని చిన్న బోట్లు కూడా చాలా కొట్టుకొచ్చినాయి. కొట్టుకొచ్చినవన్నీ దీంట్లో గేట్లలోంచి వెళ్ళిపోయినాయి. ఈ బోట్లు ఏంటంటే పెద్ద బోట్లు కాబట్టి అడ్డుకున్నాయి కూడా. అవి హెవీ బోట్స్ అన్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు. అందులో ఇంజన్లు లేవు. ఇంజన్లు లేకపోవడం వల్ల దాని మీద నీళ్ల మీద తేలుతూ ఉంటాయండి. ప్రసాద్ గారు సార్, మీరు చెప్పింది ఎగ్జాక్ట్ పాయింట్. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 202 పడవలు పాక్షికంగా, 432 పడవలు పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజ్ గేట్ల నుంచి కొట్టుకుపోయినాయి ప్రభుత్వ రిపోర్ట్ ఇచ్చింది. కొన్ని వందల చిన్న బోట్లు బ్యారేజ్ నుంచి చిన్న బోట్లు వెళ్ళిపోయినాయి. ఇది పెద్ద బోటు కాబట్టి అడ్డం పడింది. కంటిన్యూ సార్. 1953లో అద్భుతంగా కట్టిన ఈ ప్రకాశం బ్యారేజీ, అది కాంగ్రెస్ వాళ్ళు నీలం సంజీవరెడ్డి గారి హయాంలో కట్టారండి.
ప్రకాశం పంతులు గారు దాన్ని స్టార్ట్ చేశారు, దాన్ని ఇనిషియేట్ చేశారు, అందువల్ల ఆయన పేరు పెట్టారు. అంత అద్భుతమైనది ఆ గేట్లుని కొట్టుకోవడం వల్ల, ఇప్పుడు నీళ్లలో తేలే పడవచ్చు కొట్టుకోవడం వల్ల ఆ గేట్లకు కానీ ఆ స్తంభాలకు కానీ ఏం అయిపోదండి. అవి ఏంటంటే కౌంటర్ వీలింగ్ ఇవి మాత్రమే, అది పగిలిపోయింది, ఒకటి మధ్యకు పగిలిపోయింది అంతే. దాన్ని ఒక పెద్ద ఇష్యూ చేసేసి దాని వెనక ఒక కుట్ర ఉన్నదని అదొక పెద్ద ఇష్యూ చేసేసి కొంతమంది అరెస్ట్ చేసేసి, అయితే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇవే. ఇది చాలా అంటే అది జరగకుండా ఉంటే బాగుండేది, కానీ జరిగింది అలాగా. పడవల్ని కట్టేశారు, కట్టేసిన నీళ్ల లెవెల్ పెరగడం వల్ల తాళ్లు తెగిపోయి పడవలు కొట్టుకొచ్చినాయి, కొన్ని వందల పడవలు కొట్టుకొచ్చినాయి, అందులో ఇవి కూడా కొట్టుకొచ్చినాయి. దానికి పార్టీకి సంబంధం లేదు, ఏ పార్టీ వాళ్ళ పడవలైనా కొట్టుకొస్తాయి. దానికి ఒక కుట్ర, అది ఏదో వైసీపీ రంగు ఉండటం అనేది ఒక నేరం. మధ్యలో ఎల్లో కూడా కొంచెం కనిపిస్తోంది కదా సార్, ఎల్లో కలర్ ఉంది చాలా వాటిలో. ఆ విజయోత్సవ ర్యాలీలో ఉన్నట్టు కూడా ఎల్లో కలర్ ఉంది, దీంట్లో కూడా ఎల్లో కలర్ ఉంది. మనకి ఎక్కడ బ్లూ కలర్ కనిపించట్లేదు అసలు. మరి బ్లూ కలర్ కొంచెం వైసీపీ కలర్ ఉంది, కొంచెం ఉన్నట్టు, కొంచెం ఉన్నది, టింజ్ ఉంది. కాబట్టి అంటే లేని ఇష్యూస్ అంటే డైవర్షన్, డెఫినెట్లీ ఇది డైవర్షన్ పాలిటిక్స్, అందులో ఇది అనుమానం ఏం లేదు. ప్రతి ఒక్క తన పార్టీకి తన ప్రభుత్వానికి డ్యామేజ్ చేసే ఒక ఈవెంట్ గానీ ఒక వార్త గానీ వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి ఇంకోటి ప్యారలల్ గా ఒక వార్తను సృష్టించడం అనేది ఈ టీడీపీకి లేకపోతే టీడీపీకి మద్దతు ఇచ్చే మీడియాకి బాగా అలవాటండి. ఇప్పుడు చేస్తున్నది కూడా అదే. ప్రజల దృష్టి ఏంటంటే టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది కూటమి ప్రభుత్వం విజయవాడ హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఘోరంగా విఫలమైంది, ప్రజల ముందు దోషగా నిలబడింది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఇది చేశారు, అది చేశారు, ఈ పడవలు లేకపోతే గేట్లు ఎట్టేశారు. అసలు బుడమేరు అనేది నది అన్న విషయము చంద్రబాబు గారికి తెలియదు. దాన్ని నది అంటారు, ఉపనది అంటారు, అది దాని బుడమేరు అని అన్నారు కానీ దానికి నదే. కేఎల్ రావు గారు కూడా ఇరిగేషన్ మంత్రి, కేంద్రంలో ఇరిగేషన్ మంత్రి గారు బుడమేరు నది అనే వ్యవహరించేవాడు ఆయన. దానికి అసలు గేట్ ఉంటుందా, అది నదా? నీకు చిన్న విషయాలు తెలియకుండా నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అయ్యావు? చంద్రబాబు గారి అజ్ఞానం వల్ల కదా మన పోలవరంలో కాపర్ డ్యాము ఇవన్నీ పోయినాయి, ఆయన తొందరపాటు వల్ల పోయినాయి. అది ప్రజలు మర్చిపోయారని అనుకుంటున్నాడు. అసలు చంద్రబాబు గారి ఇరిగేషన్ నాలెడ్జ్ ఏమిటి? ఆయన కాంట్రాక్టర్లు ఎవరికి ఇచ్చారు? మధుకానికి ఇచ్చాడు, లేకపోతే కాన్స్టాయ్కి ఇచ్చాడు, నవయుగాకి ఇచ్చాడు. వాళ్ళు ఎవరైనా సక్రమంగా చేశారో పనులు? ఏ పని సక్రమంగా చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చదువుకున్న వాళ్ళు కూడా గొర్రెలు అయిపోతారు సార్. బుడమేర గేట్లు లేవని అని చెప్తే దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా అదే బుడమేరకి ఎక్కడ గేట్లు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఏం చదువుకున్నావు, నీకు తెలివి ఉందా, నువ్వెట్ట ముఖ్యమంత్రి అయ్యావని ఇష్టం వచ్చినట్టు. నాకు తెలిసి స్వతంత్రంగా ఆలోచించే జ్ఞానాన్ని కోల్పోతారేమో జనము ఇవన్నీ నమ్మితేనే అనిపిస్తుంది. ఖచ్చితంగానండి. ఏంటంటే రామోజీరావు అనే ఒక పెద్ద గోబెల్స్ ప్రచారం, జోసెఫ్ గోబెల్ ప్రచారం ఏం చేస్తాడంటే ప్రజలకి బ్రాడ్ అవుట్లుక్ లేకుండా నేరో అవుట్లుక్, లోకల్ ఎడిషన్స్, స్థానిక సంస్థ బెడ్స్ పెట్టి లోకల్ రాజకీయాలు చర్చించుకుంటూ బ్రాడర్ ఇష్యూస్ ఏం అర్థం కాకుండా వాళ్ళని నిజంగానే గొర్రెలా తయారు చేశాడు. అందువల్లనే ఇలాంటి ఒక జనరేషన్ తయారు చేశాడండి. 40 years ఆఫ్ జర్నలిజం లో ఆయన చేసింది ఏంటంటే 50 years లో ఈ ఒక గొర్రెల మందని తయారు చేశాడు తెలుగు ప్రజలు. రైట్ నాగమణి గారు, ఈ ఉషాద్రి అనేది నాకు బాగా తెలుసు. ఆ విధంగా నిజంగానే మీరు చాలా చక్కని విషయం చెప్పారు. నిజంగా తెలుగు ప్రజలను గొర్రెల మందలా తయారు చేస్తున్నారు సార్. మేడం, ఈ ఉషాద్రి అనేటటువంటి వ్యక్తికి వైఎస్ఆర్సీపీ నేతలతో బీరకాయ పీచు సంబంధం ఉంది, లోకేష్ తో ఏమో మంచి అవినాభావ సంబంధం ఉంది, ఫోటోలు దిగేంత మంచి సంబంధాలు ఉన్నాయి. ఇక్కడేం బీరకాయ పీచు సంబంధం, అక్కడ చూస్తేనా అవినాభావ సంబంధం. ఇది వదిలిపెడితే ఈ 5th బోటుకు సంబంధించి అంటే 4th బోట్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన దాంట్లో కర్రీ నరసింహస్వామికి ఏ పార్టీతో సంబంధం లేదంట, ఆయన అరెస్ట్ చేయలేదట. బట్ ఆయన బీజేపీ నేతలతో తిరుగుతాడట, వాళ్ళతో పాటు పడుకుంటాడట, వాళ్ళతో పాటు తింటారట, వారితో పాటు ప్రచారాలు చేసుకుంటారట. అది అయితే బీజేపీతో ఇతర రాజకీయ పార్టీలతో ఆయనకి సంబంధం లేదంట. ఇంత దారుణంగా రిపోర్ట్ ఉంటుందా మేడం? బీజేపీతో గానీ జనసేనతో గానీ తెలుగుదేశంతో గానీ సంబంధాల్లో ఉన్న నాయకులు ఎన్ని క్రైములు చేసినా వాళ్ళు ఎవరు ఏమి చేయలేరండి, చెయ్యరు. ఎవరికి ఏ సంబంధం లేకపోయినా ఓటు మీద వైసీపీ రంగు అంటున్నారు. బ్లూ ఒక్కటేనా అండి వైసీపీకి రంగు ఉంది? బ్లూ వైసీపీ రంగులో 3 రంగులు ఉన్నాయి, వాళ్ళకి తెలిసిందా లేదో. వాళ్ళు ఎల్లో వేసుకున్నారు, బ్లూ వేసుకున్నారు, వాళ్ళు అందంగా కావాలని వేసుకున్నారు. దానికి జగన్మోహన్ రెడ్డి గారిని లేకపోతే పార్టీని వాళ్ళు నేరం సృష్టిస్తూ వీళ్ళ తప్పులు కప్పుపుచ్చుకోవడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం. ఇప్పుడు 5వ బోటు ఇందాక మీరు చెప్పారు, కమ్మవారికి సంబంధించింది. కమ్మవారికి అయితే అసలు ఉండదు.
కమ్మవారికి అయితే అసలు నేరాలు కానీ లేకపోతే కేసులతో సంబంధం కానీ వాళ్ళు అక్కడ పెట్టరండి. ఈ ఉషాద్రి అనే వ్యక్తి రజిక అంట, బీసీ అంట, కాబట్టి ఇది తొందరగానే లోపల వేసేశారు, తొందరగా లోపల వేసేశారు. ఇంకొక బోట్ ఏమో కమ్మ అంట, వాళ్ళని వదిలేశారంట. వాళ్ళు రాసుకున్నారు. వాళ్ళకైతే అసలు ఉండదండి. కమ్మ వాళ్ళకైతే కమ్మ రాజ్యాంగం ఇప్పుడు జరుగుతుంది. కమ్మ రాజ్యాంగమే వెళ్ళాలి. ఇంకా మిగిలిన వాళ్ళకి కానీ పార్టీలతో మిగిలిన ఆ 3 పార్టీలు కూటమి సంబంధించి ఏం జరిగినా వాళ్ళకి తప్పులుండవు. వైసీపీ నాయకుల్ని ఏది ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి ఎక్కడైనా సీసీ ఫుటేజ్ కానీ ఎక్కడైనా చూపించమనండి. ఈ నాయకులు అరెస్ట్ చేసిన వాళ్ళకి ఏది లేకపోయినా సరే వాళ్ళని వైసీపీకి క్యాడర్ నుంచి వాళ్ళు మానసికంగా దెబ్బతీయాలి అన్నది ఒకటే పెట్టుకున్నారు. ఎందుకంటే ఈ వరదల్లో ఇప్పుడు చూశారు జగన్మోహన్ రెడ్డి గారి కెపాసిటీ గాని, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఫాలోయింగ్ గాని, అది చూసి భయపడి ఇంకా క్యాడర్ అయ్యి బాబాయ్ వీళ్ళు ఇలా వదిలితే ఇంకా ఇది అవుతుందేమో, క్యాడర్ ఆయన చుట్టూ లేకుండా చేద్దాం, ప్రజలకు ఆయన దూరం చేద్దాం అన్నాడు. రైట్. ఇది ఒక్క నిమిషం మేడం, సమయం మించిపోతుంది. మీరేం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఇందులో కరి నరసింహస్వామి ఆయన మాత్రం వదిలేశారంట. ఆయనకి ఏం సంబంధం లేదంటే బీజేపీతో సంబంధాలు ఉన్నాయి కానీ అవి పెద్దగా మన పార్టీ కాబట్టి మనం వదిలేస్తున్నాం. ఇంకొకరినేమో ఐదో ఇది 5th కార్గో బోట్ వచ్చి కమ్మకు సంబంధించిన లేడీ ఎవరో పేరుంది, నాగమల్లేశ్వరి కమ్మ అంట, ఆమెను కూడా వదిలేశారు. వాళ్ళే రాసుకొచ్చింది, ఇది పోలీస్ రిపోర్ట్, వాళ్ళు ఇచ్చినటువంటి విచారణకు సంబంధించినటువంటి. ఒక్క నిమిషం మేడం, ఒక్క నిమిషం. నాగమణి, అసలు ఇదేమన్నా ప్రకాశం బ్యారేజ్ అనే చంద్రబాబు నాయుడు కట్టాడా కవకన వచ్చి బోటు కూడితే కూలిపోవటానికి? ఎందుకంటే పోలవరానికి సంబంధించి డొల్ల డయాఫ్రమ్ వాళ్ళు ఒకటి కట్టాడు, పోయింది, అది వర్షం నీటితో డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయింది. అట్లానే తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక హైకోర్టు ఈయన గట్టిని వర్షం వస్తే పైనుంచి టక పడిపోతున్నాయి నీళ్లు, ఎట్ట మొత్తం బొక్కలు పడి కారుతున్నాయని మనం చూసాం. అవును, ఇది ప్రకాశం పంతులు గారి హయాంలో కట్టింది కదా. స్నానాలు కూడా కాదు సార్, ప్రకాశం పంతులు గారి హయాంలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి అధికారుల పర్యవేక్షణతో మంచి ఇంజనీర్ల నిపుణులతో కట్టినటువంటి ప్రకాశం బ్యారేజ్ ఒక 2 బోట్లు వస్తే కొట్టుకుపోయింది డ్యాము. అసలు ఇదేం ప్రచారం నాకు అర్థం కాలేదు. అంటే ఇనేవాడు ఎర్రోడు అయితే చెప్పేవాడు చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా అన్నట్టుగా అసలు 2 బోట్లు వచ్చేసి ప్రకాశం బ్యారేజ్ కొట్టుకుపోతుందంట. అసలు కొట్టుకుపోయి కుట్ర జరిగిందంట. సార్ గేట్లు చాలా సార్లు గేట్లు కొట్టుకుపోయినాయి, 2 గేట్లు 3 గేట్లు 4 గేట్లు కొట్టుకుపోతాయి. కొట్టుకుపోతే ఏమైంది, కింద నీళ్ళు వెళ్తుంది, తుంగభద్రత కొట్టుకుపోయింది. కొట్టుకుపోతే బోట్లు అడ్డం పడితే 3 కాదు సార్ 40 బోట్లు అడ్డం పడ్డాయి అనుకోండి, ఆడ ఆగిపోతాయి. దాన్ని తీసే బాధ్యత మీరు 10 రోజుల నుంచి తీసుకోకుండా ఇప్పుడు 10 రోజుల తర్వాత దీన్ని డైవర్ట్ చేయడానికి, ఎందుకంటే ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఎందుకంటే పాపం వాళ్ళు అప్పుడప్పుడు జిల్లా పేపర్లో రిపోర్టర్లు ఎవరో కానీ కొద్దిగా మంచి వాళ్ళు ఉన్నట్టున్నారు సార్, వాళ్ళు వీళ్ళు వద్దన్న ఫోటోలు వేస్తున్నారు. అది ఇంకా రాధాకృష్ణ దృష్టికి వచ్చినట్లేదు, లేదంటే వాళ్ళ మీద ఇదిగోండి ప్రసాద్ రెడ్డి అన్న ఇవాళ కూడా రాశారు, ఆకలి పోరాటం, వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆకలి బాధలు ఇంకా తీరలేదు. పాయింట్ నెంబర్ 1 బూత్ జ్యోతిలో రాసింది. 2 సర్వం వరద పాలు కావడంతో ప్రభుత్వం అందించే భోజన ప్యాకెట్లు దాతలు పెడుతున్న ఆహారం కోసం చాలా మంది బాధితులు ఎదురు చూస్తున్నారంట. అంటే ఇప్పటికీ వాళ్ళకి దాతలు పెడుతున్నటువంటి ఆహార పట్లాల కోసం ఎదురు చూస్తున్నారు. పాయికాపురంలో మంగళవారం జరిగిన ఆహార పంపిణీలో పట్టెడు అన్నాన్ని ప్లేట్లో చూసి చిన్నారులు చాలా ఆనందపడిపోయారు. నిజంగా బాధతో మాట్లాడుతున్నాం సార్. పట్టెడు అన్నం చూసి 11 రోజుల్లో తర్వాత పట్టెడు అన్నం చూసి చిన్న పిల్లలు చాలా ఆనందంగా ఉన్నారు. అంటే అన్నం దొరకట్లేదని మీ పత్రికలోనే రాస్తే సార్, మీ పత్రికలోనే చూడండి సార్, ఎంత దారుణమైనటువంటిది చూడండి సార్. ఆకలి ఆరాటం, ఆకలి ఆరాటం సార్. 11వ రోజు సార్, ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చింది. 11వ రోజు ఆకలి ఆరాటం, 11వ రోజు పిల్లల భోజనం చూసి చూడండి సార్ చాలా ఆనందపడిపోయారు. ఇందుకు పాడాలనా చంద్రబాబు? ఎందుకని ఇప్పుడు చంద్రబాబు నాయుడికి భజన పాటలు పాడాలా? 100 కోట్ల రూపాయల విరాళాలు వచ్చినాయి కదా, ఏం చేశారని అడుగుతా ఉన్నా సూటిగా. దీని మీద ఏంటి ఎంక్వైరీ? 100 కోట్ల విరాళాలు ఎవరు నొక్కేశారు? ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న 100 కోట్ల విరాళాలు వస్తే పిల్లలకి ఇంటికి వెళ్ళి కూడా కనీసం అధికారులు వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజన ప్యాకెట్లు అందించే పరిస్థితి లేక వరద నీటిలో వాళ్ళు వెళ్ళి తెచ్చుకొని ఆ ఆకలి చూస్తుంటే ఆ భోజనం ప్లేట్లు చూస్తారు. వాడే రాశారు సార్, ఆంధ్రజ్యోతి రాశారు. సారీ ఆంధ్రజ్యోతి చూసి చిన్నారులు రాశారు చూడండి సార్. పట్టెడు అన్నాన్ని ప్లేట్లో చూసి చిన్నారులు చాలా ఆనందపడిపోయారు. 11వ రోజు అండి, ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు విజయవాడ నగరంలో సిగ్గుతో తలదించుకోవాలి. ఈరోజు ఇట్లాంటి ప్రభుత్వం నడుపుతున్నటువంటి పెద్దలు, ఇదే మీ మనవాళ్ళు, ఇదే మీ కొడుకులు, లేదంటే మీకు సంబంధించిన బంధువులు ఇలానే ఉండి పట్టెడు అన్నం కోసం ఈరోజు వరద వచ్చి 11 రోజులైతే ప్లేటు పట్టుకొని అడుక్కునే స్థితికి మీరు తీసుకొని వచ్చి
ఎంతో గొప్పగా పరిపాలిస్తున్నావు, చంద్రబాబు నాయుడు ఇంద్రుడు ఇందా రాసిన పాటలు భలే ఉంది సార్. ఆ లిరిక్ అసలు రాసి పాడినాల కన్నా ఉండాలి. నీ వెన్నెల పాలనలో కాంతిని నింపావు, ఇదా అండి కాంతి? కడుపు నింపలేకపోయారు కాంతిని నింపావు. పట్టెడు అన్నం కోసం పిల్లలు వెళ్ళి రైట్. నిజంగా దయనీయ పరిస్థితి. నిజంగా ప్రసాద్ రెడ్డి గారు బాధపడాల్సినటువంటి ఈశ్వర్ ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఈశ్వర్ ఒక్కటే హాఫ్ మినిట్ చెప్పండి సార్. మీరు లింగంనేని గెస్ట్ హౌస్ చంద్రబాబు నివాసము మునిగిపోయిన విజువల్స్ సంపాదించారా లేదా? సంపాదించలేకపోతే ఎందుకు సంపాదించలేకపోయారు? అది ఎందుకు ప్లే అక్కడ దగ్గరలో సార్ మనం దూరం నుంచి విజువల్ తీసుకోవాల్సిందే కానీ దగ్గరికి వెళ్ళి తీసుకునే పరిస్థితి లేదు. ఆ చుట్టుపక్కల ఎవరికి లేకుండా చుట్టుపక్కల కూడా పోలీసులు మోహరించేసి ఆ ఇంటి విజువల్ తీయకూడదు ఒకటి. రెండోది అమరావతిలో కూడా ఎవ్వరు కూడా అమరావతిలో ఉండే ప్రజలు కూడా వీడియోస్ తీయకూడదు, బయటకు పంపించకూడదు. సెల్ ఫోన్లు బయటకు తీసి అమరావతి మునిగిపోయిన విజువల్స్ ఎవరు తీయకుండా కఠినమైనటువంటి ఆంక్షలు అక్కడ అమలు చేశారు. అవసరం ఉన్నది. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్ మీరు పత్రిక ప్లస్ మనం ఇచ్చాం, సాక్షి ఇచ్చింది సార్. మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అమరావతికి వెళ్లి ఆ నీళ్ళల్లో మునిగి ఎంతవరకు మునిగిపోయిందో ఆయన కూడా మునిగి పాపం ఆ కష్టాలకు నష్టాలకు ఓర్చి బయట ప్రపంచానికి చూపించారు. ఇది పరిస్థితి బయట ప్రపంచానికి చూపించారు. తర్వాత మునిగిపోయినప్పుడు మీరు చూపించినట్టుగా నాకైతే నేను ఎక్కడ విజయాలు చూడలేదు, సాక్షిలో చూడలేదు. రైట్, థ్యాంక్ యూ సార్. సమయం మించిపోయింది. థ్యాంక్ యూ మ్యామ్. నాగమణి గారు చర్చలో పాల్గొన్నందుకు, ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి, అలాగే కారుమూరి వెంకటరెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ చర్చా కార్యక్రమం చూస్తున్నానండి సాక్షి టీవీ.